హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మెహే క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం వంకాయ బోండాలు అయితే చేసుకోబోతున్నాం. ముందుగా ఒక 4 వంకాయలు తీసుకున్నా అండి. తీసుకొని నీట్గా కడిగేసి తర్వాత ఇలాగా 4 వైపులా చీల్చుకునేలాగా ఇలాగ మనం కోసుకోవాలండి. చూసారా? ఇలా అయితే కట్ చేసుకోవాలి. వంకాయల్ని పుచ్చు ఉన్నాయో లేదో ఒకసారిగా చెక్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. వంకాయ బోండాలు అయితే సూపర్ అంటే సూపర్. వర్షం వచ్చినప్పుడు తినాలండి, ఇంకా మస్తు ఉంటాయి. సో ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నా అండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. అంటే మనం పిండిలో అద్దె వేస్తే అందులోపల ఉడికిండదు కాబట్టి ఇలాగ మనం ముందుగానే వంకాయలు వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో అందుకని ముందుగా వంకాయలు అనేది వేయించుకోవాలండి ఆయిల్లో. వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా వంకాయ బోండాలు ఉంటే అబ్బా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్. సో ఇక్కడైతే మనకి ఇలా వేగాలండి. చూసారా? ఇలా వేగిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా శనగపిండి తీసుకున్నా అండి. తర్వాత వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం బజ్జీల పిండిలాగా ఎక్కువ పిండి వేసుకొని కలుపుకోకూడదండి. దీనికి అంత పిండి పట్టదు. సో అందుకనే కొంచెంగా పిండి చూసుకొని, మనం 4 తీసుకున్నాం కదా వంకాయలు, అందుకనే పిండి చూసి కొంచెంగా తీసుకొని కలుపుకోవాలండి. చూసారా? పిండి అయితే చాలా కొంచెంలో అంటే 4కి సరిపడా తీసుకున్నా అండి. మేమైతే మనం వంకాయలు ఎన్ని తీసుకుంటామో దానికి సరిపడా పిండి అనేది మనం కలుపుకోవాలండి. చూసారా? పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న వంకాయల్ని పిండిలో అద్దేసి నూనెలో వేసేయాలండి. అంతేనండి, చాలా ఈజీగా వంకాయ బోండాలు అయితే సూపర్గా క్రిస్పీగా పైన లోపల ఆ వంకాయలు అనేది స్పాంజీగా చాలా సూపర్గా ఉంటాయండి. నేను చెప్పేదానికైనా మీరు ట్రై చేసి తిన్న తర్వాత చెప్పండి, కామెంట్లో షేర్ చేయండి. చాలా బాగుంటాయి వంకాయ బోండాలు అనేది. సేమ్ అచ్చం బండి మీద అమ్మే వంకాయ బోండాలు లాగే టేస్ట్ ఉంటుందండి. చూసారా? కలర్ అయితే చేంజ్ అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలండి. సో ఎమ్మీగా టేస్టీగా వేడి వేడిగా వంకాయ బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి. వంకాయ బోండాల పైనకి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ముందుగా సాల్ట్ వేసుకున్న ఒక గిన్నెలోకి, కారం, చాట్ మసాలా కలిపేసుకొని మనం పైన అన్నీ మిక్స్ చేసుకొని వంకాయ బోండా పైన అయితే వేసుకోవాలండి. చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా వేయకూడదు. ఇలా కొంచెంగా కట్ చేసుకొని మధ్యలోకి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.